పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్ లో బోర్డ్ లో పెడతారు. అంటే ఏదైనా ఒక మార్క్ లిస్ట్ మనం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చే ముందే బయటికి రావద్దు. ఇది మీరు అడిగిన టాపిక్. విషయాలు చెప్పడం తప్పు కాదు, ఆ విషయాలన్నీ నోటీస్ బోర్డ్ లో పెట్టాలి. పెట్టిన తర్వాత అందరికీ తెలియజేస్తారు. సో దానికి ముందే అవి లీక్ చేయడం అనేది తప్పు. ఒక మార్క్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అలా. సో కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు. అవి నోటీస్ బోర్డ్ లో పెట్టిన తర్వాత ఎవరైనా స్టేటస్ పెట్టుకోవచ్చు. అలాగా ఆ రోజు నేను చూసినప్పుడు ఇదేదో జరిగింది ఒకసారి చూడండి అని చెప్పి మాస్టర్ చూపించాను. మాస్టర్ చూశారు. మాస్టర్ డైరెక్ట్ అతనికి కాల్ చేసి చెప్పలేదు, కమిటీ మెంబర్స్ కి కాల్ చేసి ఇలాగ మన విషయాలు పెట్టారు, సో ఇవి మనం ఇంకా నోటీస్ బోర్డులో పెట్టలేదు, మీరు ఇది చెప్పి తీపిచ్చండి అని కమిటీ మెంబర్స్ కి చెప్పారు. ఆ కమిటీ మెంబర్ ఆ పర్సన్ కి మన సభ్యుడే అతనికి చెప్పడం జరిగింది. అతను ఇమీడియట్ గా ఏదైతే ఉందో అది తీసేస్తే అయిపోతుంది, లేదా కమిటీ మెంబర్స్ కి చెప్పి లేదని నేను మాట్లాడాను కదా, నా గొప్పతనం చెప్పుకోవాలని పెట్టుకున్నాను అంటే కూడా అయిపోతుంది. కానీ పర్సనల్ గా మాస్టర్ కి కాల్ చేసి లిటరల్ గా పచ్చి బూతులు తిట్టాడని, నేనున్నాను పక్కన, నా భర్త గురించి తిట్టాడని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనే ఏంటి ఒక కొరియోగ్రాఫర్, ఒక యూనియన్ ప్రెసిడెంట్, కనీసం మినిమం ఒక మనిషిని తిట్టాలంటేనే ఆలోచిస్తాము. అలాంటిది ఇలాగా మాట్లాడుతున్నారు, అసలు రెస్పెక్ట్ లేకుండా. ఒక మాజీ క్యాషియర్, సీనియర్ డాన్సర్, ఇతన్ని చూసి నలుగురు ఏం నేర్చుకుంటారు? అలాగా తిట్టిన తర్వాత మాస్టర్ చాలా హర్ట్ అయ్యారు. కమిటీ మెంబర్స్కి ఇమీడియట్ గా కాల్ చేసి రేపు మనం మీటింగ్ పెడుతున్నాము, ఇలా జరిగింది, నేను ఒక పొజిషన్ లో ఉన్న నాకే ఇలా జరిగితే రేపు ఇంకొకరిని తిడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో, అసలు మన యూనియన్ ఎట్టుపోతుంది ఏంటి అని మాస్టర్ నెక్స్ట్ ఇమీడియట్ గా కమిటీ మీటింగ్ పెట్టారు. కమిటీ మీటింగ్ లో ఆ పర్సన్ ని పిలవడం జరిగింది. తను నేను తిట్టాను అని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒప్పుకున్న తర్వాతే యూనియన్ డొనేషన్ కట్టాలి అని చెప్పి ఒక అమౌంట్ డిసైడ్ చేశారు.